వాస్తు దోషాల దుష్ప్రభావం ఉంటుందా? నేను జాతకాన్ని మాత్రమే నమ్ముతాను, వాస్తు నమ్మను. నేను జాతకాన్ని నమ్మను, వాస్తు నమ్మను, సంఖ్యాశాస్త్రం దేన్ని నమ్మను. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. మనం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. కానీ ఇవన్నీ నమ్మి ఈ కాలంలో ఇంత హైలీ టెక్నాలజీ డెవలప్ అయిన ఈ కాలంలో ఈ వాస్తు జాతకాలు అనేది నమ్మి టైం వృధా వేసుకోవడం, మెంటల్ టెన్షన్ చేసుకోవడం అనేది వేస్ట్ ముచ్చట. చాలామంది అభిప్రాయం వ్యక్తపరుస్తారు. వాళ్ళకున్న వయసు కావచ్చు, ధనం, మనీ కావచ్చు, వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థలు, ఇలాంటి పుట్టి పెరిగిన వాతావరణాలు కావచ్చు, అనేక మందికి ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. వాస్తు దోషం అనేది, వాస్తు యొక్క ప్రభావం అనేది నీకు ఇమ్మీడియట్గా కనపడదు, వెంటనే కనపడదు. ఒక సెల్ ఫోన్లో ఛార్జింగ్ సేపు మాత్రమే అది పనిచేస్తుంది. ఒక ల్యాప్టాప్లో ఛార్జింగ్ సేపు మాత్రమే అది పనిచేస్తుంది. ఏదైనా ఒక వెహికల్ అందులో పెట్రోల్, డీజిల్ ఏదో ఒకటి ఉన్నంత, ఆ ఇంధనం, ఆ ఫ్యూల్ ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. అలాగే నీ జాతకంలో గత జన్మలో చేసిన పూర్వపుణ్యం ఉన్నంత వరకు నిత్యం చేసే ఈ పూజలు పునస్కారాలు మీకన్నా మీ పూర్వీకులు చేసిన ఏదైనా పుణ్యం ఉంటే అది కొంతకాలం వరకు మిమ్మల్ని కాపాడుతుంది. ఎల్లకాలం వరకు కాపాడదు. మనం ఏదో రోజు ఏదో ఒకటి తింటాం 3 పూటలా, అది ఎంతసేపు ఆగుతుంది? మంచిది తాగుతాం, ఎంతసేపు అవుతుంది? నాకు మళ్ళీ ఆకలి అవుతుంది. అంటే నీకు తినంగానే నీకు ఆకలి యొక్క విలువ తెలియదు. ఈ వాసి యొక్క దోషాలు అనేది నీ మీద ప్రభావం చూపడానికి కొంత టైం పడుతుంది. మనం ఇక్కడి నుంచి ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయలుదేరినప్పుడు ఆ బస్సులో, ట్రైన్లను, లేదా వెహికల్లో కూసంగానే మన గమ్యస్థానం చేరడం కాస్త టైం పడుతుంది. భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ ఇంటి 4 గోడల మధ్యలో ఉన్న ఆ కుటుంబ సభ్యుల మీద, ఆ వ్యాపార సంస్థలో పనిచేసే వారి మీద, ఆ షాపులలో పనిచేసే వారి మీద ఆ వాస్తు ప్రభావం అనేది, దుష్ప్రభావం అనేది పడడానికి చాలా చాలా టైం పడుతుంది. వాస్తు ఏం చేస్తుంది? డైరెక్ట్ ప్రభావం ఇయ్యదు, మనసు మీద ప్రభావం పడుతుంది. మనసు మీద, ఆ మనసు మీద మంచి చెడు 2 ప్రభావం చూపెడుతుంది. మంచి ఉంటే డెవలప్మెంట్ అవుతావు, చెడు ఉంటే నువ్వు నష్టపోతావు, రాంగ్ డిసిషన్ తీసుకొని నష్టపోతావు. అంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడు, కానీ వేరే ఎవ్వరు కాదు. నేను నమ్మను అంటే ఇవాళ నువ్వు ఈ ఏదో కారణం వల్ల ఇవాళ నువ్వు కాస్త బాగానే ఉండవచ్చు, కానీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోకముందు కాస్త మంచిగున్నప్పుడే ఎవరైనా గురుముఖత విద్య నేర్చుకున్నవాడు, కేవలం గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతోని, కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోని మీ ఇల్లు, మీ ఆఫీసు, మీరు షాపు, మీరు పనిచేసే వృత్తి స్థలం చెక్ చేసుకోవడం అది మీకే మంచిది. ఈ కాలంలో ఎవరన్నా ఏ విధంగా అడ్డం పడడం మీన్స్ ఆర్థికంగా నష్టపోతే, ఎవరైనా బాధపడితే శాడిజంతో అంతర్గతంగా వాడు చాలా సంతోషపడతారు. ఎవరికైనా సమస్యలు వస్తే, ఎవరికైనా ఆర్థిక నష్టాలు వస్తే ప్రజలు, ముఖ్యంగా దగ్గర వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా శాడిజం అనేది సంతృప్తి పడుతుంది. మీరు తోటి వాళ్ళల్లా ఒక విధంగా చులకనైపోతారు. కనుక అలాంటివి కావద్దు అనుకుంటే మీరు నివసిస్తున్న ఇంట్లో యొక్క వాస్తు దోషాలు నేటి కాలంలో ఎటువంటి కూలగొట్టకుండా వాస్తు సరి చేయొచ్చు. ఎక్సెప్ట్ సెప్టిక్ ట్యాంక్, ఎటువంటి కూలగొట్టకుండా, అది కేవలం గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు.